పట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. మోసే మొదటిసారి లోబడి రెండవసారి దేవునికి లోబడలేదని అనేది మీ అందరి వాదం, అవునా? అందరూ అలాగే అంటారు. ఆయనను ప్రవేశించావు. ఒక ట్రాన్స్లేషన్లో దాని ఒక వ్యాఖ్యానం ఏంటంటే, నువ్వు చూస్తున్నా కానీ, వాగ్దానం చేయబడిన దేశం నువ్వు చూస్తున్నా కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఏం చేయలేవు, ప్రవేశించలేవు. ఇప్పుడు మాత్రం ప్రవేశించలేవు. ఇప్పుడు నీకు దొరకదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇప్పుడు దొరకదు? మోసే రెండోసారి దేవుడికి లోబడలేదని చెప్పటం తప్పు. లోబడకపోయి ఉంటే కనుక ఎబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు అంత పెద్ద సాక్ష్యం? మోసే గురించి అంత పెద్ద సాక్ష్యం ఎందుకు? ఏమని సాక్ష్యం? చదవండి. దేవుని ఇల్లంతటిలో అంటే ఇల్లంతట్లో ఇక్కడ ఏకవచనమా బహువచనమా? దేవుని ఇల్లంతటిలో అంటే దేవుడికి భూలోకంలో ఉంది, పరలోకంలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఈ ఇల్లంతట్లో, పరలోక భూలోకములో ఉన్న ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండే. హల్లెలూయా. ఇప్పుడు మోసే మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు కొట్టాడు, ఆయన నమ్మకస్తుడా కాదా చెప్పాలి. రెండోసారి బండను కొట్టమంటే, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఇప్పుడు నమ్మకస్తుడు కాదా? ఇప్పుడు ఆ నమ్మకత్వం మోసేలో ఉందా, పోయిందా? పొరపాటు చేస్తే అది సరిచేయబడతాయి, పాపం చేస్తే దాన్ని సరిచేయలేము. ఇప్పుడు మన కారు వేసుకెళ్ళి ఎక్కడ కూద్దాం అనుకోండి, చిన్న క్రాచెస్ పడింది కారులో, చిన్న దెబ్బ, దాన్ని మనం సరిచేయగలుగుతామా లేదా? వెళ్ళి ఒక పెద్ద గుండెలో పడిపోయి బల్టి కొట్టి మొత్తం పిప్ అయిపోయింది, దాన్ని మనం సరిచేయగలుగుతామా చెప్పండి? సరిచేయలేము. ఇప్పుడు మోసే చేసిన తప్పు సరి చేయబడలేని పెద్ద పొరపాటు కాదు, తప్పు కాదు, పొరపాటు కాదు, మొత్తం పిప్పైపోలేదు, చిన్న దెబ్బ, చిన్న ప్రాబ్లం. నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నా దాసుడు మోసే నాకు లోబడ్డాడు కాబట్టి ఏం చేశాడు? రెండోసారి లోబడ్డాడు కాబట్టి, మోసే లోబడ్డాడు కాబట్టి ఏం చేశాడు? కర్రను పట్టుకొని బండ దగ్గరికి వెళ్ళాడు. లోబడలేని వ్యక్తి అయితే ఏం చేసి ఉంటాడు? ప్రభా, ఫస్ట్ టైమే కొట్టాను, వాళ్ళు తాగారు, వాళ్ళు సాటిస్ఫైడ్ లేదు, నా మీద తిరుగుబాటు చేశారు, రెండోసారి నేను ఈ పని చేయను, కావాలని ఇంకొకరిని పెట్టుకో, ఆ అహరోను అక్కడ ఉన్నాడు, ఆడి చెత్త నువ్వు ఏమైనా చేసుకొని చెప్పాలా. రెండోసారి కూడా దేవునికి లోబడే వెళ్ళాడు. మరి మోసే దేవునికి లోబడలేదు, రెండోసారి లోబడలేదు, నువ్వు ఎలా చెప్తావు? అక్కడ ఎలాగైనా అలా రాయబడి ఉందా? దేవుడు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు ఇచ్చిన ప్రణాళికను, ఉద్దేశాన్ని గ్రహించటంలో, వ్యాఖ్యానించటంలో మోసే విప్లవం చెందాడు.
అందుకొరకు మోసేని విషయంలో దేవుడు శిక్షించలేదు. మరి ఏంటంటే పాస్టర్ గారు, కానాను దేశం నువ్వు చూస్తా కానీ నువ్వు ప్రవేశించవు అన్నాడు కదా, మరి అది శిక్ష కాదా అని మీరు అడగవచ్చు. శిక్షించలేదు. మరలా చెప్తున్నాను, మోసేని దేవుడు శిక్షించలేదు. ఎందుకు శిక్షించట్లేదు? లోబడలేని వాడికి శిక్ష ఉందా లేదా? నమ్మిన వాడు రక్షించబడు అంటే లోబడుతున్న వాడు రక్షించబడు. నమ్మని వాడంటే లోబడలేని వాడికి శిక్ష విధించబడను. మరి మోసే ఇక్కడ నువ్వు లోబడలేదు అనుకుంటే ఆయనకి శిక్ష విధించాలి కదా. నువ్వు చూస్తా కానీ ఇప్పుడు ప్రవేశించవు. ఇప్పుడు అందరూ చెప్పండి, ఇప్పుడు ప్రవేశించవు. అందరూ ఇప్పుడు ప్రవేశిస్తారు. ఎప్పుడు? ఇప్పుడు కానాను దేశంలో ప్రవేశిస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు ప్రవేశించే వాళ్ళందరూ పరిశుద్ధులా కాదు. దేవుడు వాళ్ళని క్షమించాడు. మరి మోసేని క్షమించలేదా? మోసేని కూడా క్షమించాడు. కానీ ఇప్పుడు నువ్వు ప్రవేశించలేవు అన్నాడు. ఎందుకో చెప్తా నేను. ఇప్పుడు నువ్వు ప్రవేశించలేవు అన్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. అందుకొరకు మోసే బాధపడలేదు. దేవుడి దగ్గర, ప్రభా ఇంత అన్యాయం చేసేసా ప్రభా, నిన్ను నమ్ముకొని నేను నా రాజభోగ జీవితాన్ని విడిచిపెట్టి, రాజభవనాన్ని విడిచిపెట్టి ఇలాగా నేను ఒక పరదేశిలాగా వచ్చాను. వీళ్ళందరికీ నేను షేమైపోయాను ప్రభువా. ఇంత పెద్ద శిక్ష నాకు విధిస్తావని తెలిసి ఉంటే కనుక నేను నీ వెనకాల నీ వెంట రాకపోయేవాడిని ప్రభువా. నేను అవమానానికి పాలైపోయాను తండ్రి. ఇంత పెద్ద అవమానాన్ని నేను భరిస్తానని, ఇంత పెద్ద శిక్ష నాకు విధిస్తావని కలలో కూడా అనుకోలేదు ప్రభువా అని దేవుడితో పోట్లాడటానికి దిగేవాడు మోసే. చేయాలా? ఎందుకు చేయాలా? ఎప్పుడో ఒక రోజు ప్రవేశిస్తా అనుకున్నాడు. ఇక్కడ ఈ పొరపాటు కూడా మనం చేయకూడదు. ఒక నాయకుడిగా నేను చేయకూడదు, ఒక సేవకులుగా వీళ్ళు చేయకూడదు, మీరు చేయకూడదు. ఎందుకంటే మోసే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వెలుపల ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ కలలు, దర్శనాలు, దేవుని స్వరం వినటం, వీటిలో పొరపాటు పడ్డామంటే ఆ పొరపాటు ఎలా ఉంటుందంటే దేవునికి లోబడలేని విధములో మనకు కనపడతాయి. నువ్వు దేవునికి లోబడే ఉన్నావు కానీ అది సౌండ్ అంటారు దాన్ని. అది మనకు కనిపించే విధానం మాత్రం ఎలా ఉంటుందంటే నువ్వు దేవునికి లోబడలేనట్టే కనపడతాయి. మత్తయి సువార్త 17:20 త్వరగా చదవండి. మత్తయి సువార్త 17:20. అందుకాయన నీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం. అందరు చెప్పండి, ఆవగింజ విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. నా వైపు చూడండి. ఎంత ఒక కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందంట దేవుని నామం పేరట. ఎప్పుడు? ఆవగింజంత విశ్వాసం. అందరు చెప్పండి. కానీ ఇప్పుడు శిష్యుల దగ్గర ఎంత విశ్వాసం ఉందో తెలుసా? లిటిల్ ఫెయిత్ ఉంది, చిన్న విశ్వాసం ఉంది. అందరు చెప్పండి హల్లెలూయా. శిష్యుల దగ్గర ఉన్న విశ్వాసం ఏంటంటే చిన్న విశ్వాసం. చాలాసార్లు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 8:26. అందుకాయన అల్ప విశ్వాసులారా. హల్లెలూయా. నా వైపు చూడండి. అల్ప విశ్వాసం అంటే ఇది చిన్న విశ్వాసం, లిటిల్ ఫెయిత్. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటో తెలుసా? ఆవకి ఇదిగో నా చేతిలో ఇది చిన్న విశ్వాసం, ఇది నా చేతిలో ఉన్నది ఆవకించంత విశ్వాసం. యేసుప్రభు ఏమన్నాడంటే, అరే బాబు ఇంత సీన్ అవసరం లేదు నీకు, ఇంత చిన్న విశ్వాసం నీకు అవసరం లేదు, ఈ విశ్వాసం ఉంటే చాలు. ఏ విశ్వాసం? ఆవకించంత విశ్వాసం. ఇది చిన్న విశ్వాసం మనకు కావాలంటే ఈ ఆవకించ లాంటిది ఒక కొన్ని 10 లక్షలు కలిస్తే అప్పుడు ఇంత పెద్ద రూపం వస్తుంది అన్నమాట. కానీ ప్రభు అన్నాడు ఒక్క ఆవకించంత విశ్వాసానికి చాలు. కానీ ఇప్పుడు శిష్యులకు దేవుని కృపను బట్టి ఆవకించంత విశ్వాసం కంటే చెప్పండి పెద్ద విశ్వాసం ఉంది, లిటిల్ ఫెయిత్ ఉంది.
కానీ ఈ ఆవకింజ అంత విశ్వాసంలో ఈ ఆవకింజ విశ్వాసం చేసే పని కూడా ఇంత పెద్ద విశ్వాసం కలిగిన శిష్యులు చేయలేకపోయారు. ఈ రాయి అంత విశ్వాసం ఉన్న వాళ్ళు, విశ్వాసం కలిగిన శిష్యులు చేయలేకపోయారు. బైబిల్లో రాయబడి ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. చూడండి మత్తయి సువార్త 8:26 చదవండి త్వరగా. మత్తయి సువార్త 8:26. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పలేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇంత పెద్ద విశ్వాసం పెట్టుకొని, లిటిల్ ఫెయిత్ పెట్టుకొని, చిన్న విశ్వాసం కలిగి ఉండి ఇప్పుడు ఎవరు విశ్వాసముతో బ్రతుకుతున్నారంటే యేసు ప్రభు విశ్వాసముతో బ్రతుకుతున్నారు. ఇంత విశ్వాసం పెట్టుకొని మత్తయి సువార్త 16వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసం అంటే చిన్న విశ్వాసం ఉన్న వాళ్ళారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకునుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? గ్రహించలేకపోతున్నారు. అందరు నా వైపు చూడండి. సత్యాన్ని గ్రహించడానికి ప్రభు పులిపిండి గురించి మాట్లాడుతున్నాడు. పులిపిండి గురించి మాట్లాడగానే వీళ్ళ మనసంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 5 రొట్టెలు 2 చేపలు విస్తరింపచేశాడు కదా, అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. మరలా యేసు ప్రభు రొట్టిని చేపలను అందరికి పంచిపెట్టబోతున్నాడు అనుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు అంటారే, నేను మాట్లాడింది పిండి గురించి మాట్లాడుతున్నాను. ఆ పిండి కూడా ఏ పిండి? బోధనని పిండి. కేటుకోగా చెప్పండి, ఉపదేశ, డాక్ట్రినల్. మీరు పాత నిబంధనలో డాక్ట్రిన్, ఉపదేశము పిండికి పోల్చబడలేదా? నీకు తెలియదా? కనీసం అల్ప విశ్వాసం ఉన్న మీకు దీన్ని గ్రహించడం కూడా రాలేదు అని ఒక చోట గ్రహింపు లేదు. సత్యాన్ని గ్రహించడానికి నీ విశ్వాసాన్ని వాడుకోవట్లేదని ఒక చోట. ప్రకృతి అని గద్దించే శక్తి ఆవకించేంత విశ్వాసానికి ఉన్నప్పుడు ఇంత లిటిల్ ఫెయిత్కి లేదా? ఉంది, కానీ అక్కడ ఫెయిలియర్ మోసేలాగా. ఇంకొక చోట ఏమో బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు దెయ్యాలలో కొట్టే విషయంలో కూడా ఆవకంజంత విశ్వాసం. మత్తయి సువార్త 17:20 మనం చూస్తున్నాం. 17:20 దెయ్యాలలో కొట్టడానికి ఆవకించంత విశ్వాసం చాలయో, కానీ మీ దగ్గర ఉన్న విశ్వాసం ఎంత చెప్పండి? అల్ప విశ్వాసం ఉంది. అంటే లిటిల్ ఫెయిత్. ఇంత పెద్ద విశ్వాసం ఉంది. ఆవకింజల చేతనే గోలియాతును బోర్లో పడినట్టు చేయవచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న విశ్వాసం ఎంత పెద్ద విశ్వాసం? అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం. దీని చేత కొడితే పడిపోతాడు, కానీ మీరు కొట్టలేదు. ఎందుకు? శిష్యులు విశ్వాసం ఉండి కూడా గ్రహించలేకపోయారు. బోధన ఎందుకు గ్రహించలేకపోయారు? యేసుప్రభు చెప్పిన విషయాలు ఎందుకు వాళ్ళకు అర్థం కాలా? ఎందుకు దెయ్యాలలో కొట్టలేకపోయారు? మత్తయి సువార్త 17:20 బట్టి ఎందుకు వాళ్ళు ప్రకృతి వైబల్యాన్ని ఎందుకు గద్దించలేకపోయారు? దానికి అల్ప విశ్వాసం ఉన్నప్పుడు అల్ప విశ్వాసం చేత గద్దించవచ్చు కదా. ఎందుకు దెయ్యాలలో కొట్టలేకపోయారు? దానికి దెయ్యాలలో కొట్టడానికి అల్ప విశ్వాసం చాలు కదా. కానీ శిష్యులకు ఇంత లావు విశ్వాసం ఉన్నా కూడా దెయ్యాలు ఎలా కొట్టలేకపోయారు? దీనికి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం అయితే ఉంది, కానీ పొరపాటు ఎక్కడంటే గ్రహించే విశ్వాసాన్ని గురించిన అవగాహన లేకుండా అక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారు. సత్యాన్ని గ్రహించలేకపోయారు. తుఫాను ఆపలేకపోయారు. యేసుతో ఉండి కూడా తుఫాను ఆపలేకపోయారు. యేసుతో ఉండి కూడా రోగాలు బాగు చేయలేకపోయారు. మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? ప్రభువా, మనలో లేనివాడు దెయ్యాలు ఎలా కొడుతున్నాడు అని మేము ఆపాలనుకుంటున్నాం. మనవాడు కాదు వాడు, ఎవడో ఒక్కడు బయట నుండి వచ్చినవాడు దెయ్యాలలో కొడుతున్నాడు, రోగులు బాగు చేస్తున్నాడు, ఆ నెల ఆపాలనుకుంటున్నామంటే ప్రభు అన్నాడు, నా నామంలో దెయ్యాలలో కొడితే కొట్టని, దెయ్యాలు వెళ్ళిపోనే
వాడికి ఆవకించేంత విశ్వాసం లేదు, బయట వాడుకు సగం. కానీ వీడుకు ఇందులో విశ్వాసం ఉండి కూడా శిష్యులకు దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారు. మోసే చేసిన తప్పు వీళ్ళు కూడా కనపడుతుంది. ఏం తప్పది? గ్రహింపు లేకపోవటం, వాక్యాన్ని విశ్వాసాన్ని గ్రహింపు లేకపోవటం వాళ్ళ పొరపాటు. మోసే పొరపాటు ఏంటంటే దేవుడి ఇచ్చిన దర్శనాన్ని, దేవుడి ఇచ్చిన మాటలను, దేవుడి కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడిన వాటిని మోసే గ్రహించకపోవటం అతను తప్పైంది, పొరపాటు అయింది. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువును లాస్ట్గా ఒక మాట చెప్తాను. యేసు ప్రభువుని సిలువ వేయటానికి అలా 7 కారణాలు బైబిల్లో ఉన్నాయి. ఆనాడు యూదులు యేసును సిలువ వేయటానికి 7 కారణాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో ఒక్క కారణం ఏంటి తెలుసా? యోవాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోవాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చదవండి, ముగించేస్తాను. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టు, ఈ దేవాలయాన్ని పడగొట్టు, ఈ దేవాలయాన్ని పడగొట్టు. ఉజ్జీవంగా ప్రసంగం చేస్తూ ఈ దేవాలయాన్ని పడగొట్టు, 3 రోజులు కట్టేస్తానన్నాడు. యూదులకు దేవాలయం అంటే చాలా ప్రాముఖ్యం. దేవుడి కంటే దేవాలయాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అయ్యయ్యో మన దేవాలయాన్ని కూల్చేస్తాడంట అని ఊరంతా యేసుప్రభు కొంచెం చెడు ప్రచారం చేశారు. అసలు యేసుప్రభు ఈ దేవాలయాన్ని కూల్చు, నేను 3 రోజుల్లో తిరిగి కడతా అని చెప్పింది ఏదంటే తన దేహాన్ని గురించే. కింద వచనంలో ఉంది చూడండి, యోవాను సువార్త 2:20. హల్లెలూయా. 2:20 తన చనిపోయే ఆ దేహాన్ని గురించి అంటున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క ఆ శరీరం దేవుని యొక్క మందిరం. కొట్టండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇది ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి అర్థమైంది చెప్పండి? యూదులకు ఈ అర్థం కాని వాళ్ళు ఎవరి లిస్టుకు వస్తున్నారు? మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. చెప్పండి, మోసే లిస్టుకు వస్తున్నారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ పాపం కాదు, తప్పు కాదు. ఏంటది? మన జీవితంలో కనపడుతున్న పొరపాట్లకు వైద్యం కన్విక్షన్. మోసే చనిపోయిన తర్వాత ఆయన ఆత్మను దేవుడు తీసుకెళ్ళి ఈ విషయంలో ఒప్పింపచేశాడు. కొంచెం టైం తీసుకున్నాడు దేవుడు. ఆయన ఆత్మ సెట్ అయింది. ఎస్ లార్డ్, నేను అక్కడ పొరపాటు పడకుండా ఉండాల్సిందే, నిదానించాల్సింది. ప్రభువా, నేను నీకు అవేత చూపించలేదు, నీకు నేను లోబడకుండా లేదు, కానీ తొందరపాటు పడ్డాను నేను. ఇది తొందరపాటు ప్రభువా, తొందరపాటు అయినా తప్పే ప్రభువా అని బహుశా ఆయన ఆత్మ పరదేశికి వెళ్ళిన తర్వాత ఒప్పింపచేశాడేమో దేవుడు. యేసు ప్రభు ప్రతి లోక పాపాన్ని మోసే గొర్రె పిల్లగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మోసే చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత లోక పాపాన్ని మోసే గొర్రె పిల్లగా, వధించబడుతున్న గొర్రె పిల్లగా, అందరూ పాపానికి నివారణగా, ఈవెన్ మోసే చేసిన పొరపాటుకి నివారణగా, ఆయన స్వస్థపరిచేవాడుగా, బాగు చేసేవాడుగా ఎప్పుడైతే నరుడుగా ప్రత్యక్షమయ్యాడో, ఇప్పుడు 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 వర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. రూపాంతర కొండలో వినండి, రూపాంతర కొండలో ఎవరెవరు ఉన్నారు? యేసు, తర్వాత
ఏలియా శిష్యులు, ఏలియాతో పాటు ఎవరు ఉన్నారు? మోసే. ఈ రూపాంతర కొండ ఎక్కడ ఉంది? వాగ్దానం చేయబడిన కానాన్ దేశంలో ఉందా? కానాన్ దేశం వెలుపల ఉందా ఈ రూపాంతర కొండ? కానాన్ దేశంలోనే ఉంది. ఇప్పుడు మోసే ఆత్మ ఎక్కడ అడుగు పెట్టింది చెప్పండి? కానాన్ దేశంలో. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మకు కళ్ళు ఉన్నాయి, ఆత్మకు కాళ్ళు ఉన్నాయి, ఆత్మకి చెవులు ఉన్నాయా లేదా? ఆ ధనవంతుడు లాజరు ఒక చరిత్రలో చెవులు వినిందా? ధనవంతుడు చెవులు విన్నాడా? చూసాడా? విన్నాడా? నా సహోదరుని మోసే దగ్గరికి పంపమన్నాడా? గ్రహింపు అన్నీ ఉంటాయి. మన ఆత్మకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి. ఇప్పుడు మోసే ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉందంటే కానాన్ దేశంలో ఉంది. ఈ పొరపాటు సరిచేయబడింది. ఎవరి ద్వారా సరిచేయబడింది? దేవుడైన యేసుక్రీస్తు మనిషిగా అవతరించిన నాడిన ఈ తప్పులు, ఈ పొరపాట్లు తొడచేయబడింది. కొట్టండి గట్టిగా చెప్పలేదన్న పరిచయం హల్లెలూయా. ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో పాపం ఉంటాయి, తప్పులు ఉంటాయి. అదే సమయంలో మోసేలాగా మనం ఏం చేస్తాం? పొరపాటు కూడా ఉంటాం. కోపంలో ఒకనొకప్పుడు మోసే ఏం చేస్తాడంటే తన వారిని కొడుతున్నారని వేస్తాడు, చచ్చిపోయాడు. అతను యాక్సిడెంట్లో ఎవరో ఒకరు గుద్దాడు, చచ్చిపోయాడు. అది మరణం కదా, నువ్వు చంపిందే కానీ అది పొరపాటు వలన జరిగిన మరణం. పాపానికి మనం చేసే తప్పిదములకు, చివరిగా మనం చేసే పొరపాట్లు కూడా వైద్యం, పాప నివారణి. ఆ నివారణ ఏదంటే, ప్రాయశ్చిత్తం ఏదంటే యేసు, దేవుని కుమారుడైన యేసు మనిషిగా ఈ లోకానికి రావటం. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఇది 3 కనపడకూడదు. పాపం కనపడకూడదు, పాపం నుండి విజయం, ముఖ్యంగా సేవకులుగా, నాయకులుగా పాపం కనపడకూడదు. తర్వాత తప్పిదములు కనపడకూడదు. దాంతోపాటు పొరపాట్లు కూడా మన జీవితంలో కనపడకూడదు. మన నాయకులము 10 మందికి 10 కార్యాలు చెప్పేవాళ్ళం. నువ్వు కొంచెం పొరపాటు తడబడితే కాబట్టి పాపం చేయకూడదు, తప్పులు చేయకూడదు, పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఒకటే నివారణ, ఒకటే ప్రాయశ్చిత్తం. అదేంటంటే దేవుని కుమారుడైన యేసు మనిషిగా అవతరించటాన్ని విశ్వసించి నమ్మి ఆ శిలువ దగ్గరికి రావటమే. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పాపం చేయవద్దు, తప్పు చేయవద్దు, తప్పుతో పాటు పొరపాటు కూడా చేయవద్దు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితాల్లో కనపడుతున్న పాపం, తప్పితాలు, పొరపాట్లు క్షమించండి అయ్యా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మా పాప నిమిత్తమే ఈ లోకానికి మనిషిగా అవతరించాడు అయ్యా. యేసు అనే వ్యక్తి, యేసు అనే నామం ప్రత్యక్షమయ్యేదాకా మోసే ఆత్మ కూడా ఆ వాగ్దాన భూమిలోనికి రాలేకపోయింది. యేసు అని నామం వెల్లడిపరిచిన తర్వాత మోసేని దేవుడు తీసుకుని వచ్చాడు. మోసే చేసిన పొరపాటుకు విముక్తి కలిగింది. ఈరోజు యేసు దేవుని కుమారుడుగా మాత్రం కాదు, ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన జీవం, ఆయన పునరుద్ధానం మళ్ళీ జీవింపజేస్తున్నాయి, మళ్ళీ కడుగుతున్నాయి, మళ్ళీ శుద్ధీకరిస్తున్నాయి, మళ్ళీ అభిషేకిస్తున్నాయి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక, అద్భుతం జరిగిన గాక,
మేలు జరిగిన గాక, స్వస్థత జరిగిన గాక, అభిషేకం దేవుడు ఇచ్చిన గాక. మీరే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రెండే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.